హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పిండి వంటలు ఎలా తయారు చేయాలో చూద్దాం. అందరూ వడపప్పు, పానకం, మామిడికాయ పులిహోర తద్దోజనం చేసాం. మేము అందరూ వాళ్ళ ఇళ్లల్లో ఎక్కువగా వడపప్పు, పానకం తయారు చేస్తూ ఉంటారు. వాటిని ఎలా చేయాలో మనం చూద్దాం. వడపప్పు చూడండి, పిల్లలకి ఇష్టమయ్యేలాగుంటుంది. ఇది పానకం దేవుడికి ఎంతో ప్రీతికరమైనది పానకం. గుళ్ళల్లో కూడా మనకి ఎక్కువగా పానకమే పోస్తూ ఉంటారు కదా. శ్రీరామనవమికి ఎంతో టేస్టీగా చేద్దాం మనం. మామిడికాయ పులిహోర, ఇది కూడా చాలా సింపుల్. తద్దోజనం, ఇది కూడా చాలా ఈజీగా మనం తయారు చేద్దాం. వడపప్పు పిల్లలకి ఎంతో ఇష్టకరంగా తయారు చేద్దాం. దేవుడికి కూడా ఎంతో ఇష్టం. ముందుగా పెసరపప్పును తీసుకొని నేను సగం డబ్బా తీసుకున్నాను. దీనికి కొలతేం లేదు, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మనకు ఇష్టమైన దాన్ని బట్టి. దాన్ని ముందుగా ఒక గిన్నెలో పోసుకొని నీట్గా కడుక్కొని కడిగి పెట్టుకున్నాం కదా, అలా నీట్గా కడిగి పెట్టుకొని నీళ్ళు అవి మునిగే వరకు నీళ్ళు పోసుకోండి. వాటిని ఒక అరగంట సేపు నానేద్దాం. కొంచెం ఎక్కువ నాన్నా నష్టమేం లేదు, కానీ ఒక హాఫ్ అవర్ మాత్రం కంపల్సరీ నానబెట్టండి. నానాలి కదా పప్పు. అలా నానబెట్టి పక్కన పెట్టుకోండి. అంతలోపల మనం మామిడికాయ తురుము, క్యారెట్ని తురుముకొని పెట్టుకుందాం. పచ్చి కొబ్బరిని కూడా తురిమి పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 3 అలా తీసుకొని, 2-3 మీ కారానికి తగ్గట్టు వాటిని కూడా తురిమి పెట్టుకుందాం. చూసావా, ఇలా తురిమి పెట్టుకున్నాము. అలా తురిమి పెట్టుకోవాలి అన్నీ. ఇలా తురిమితేనే టేస్ట్ ఉంటాయి, మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇలా తురిమి పెట్టుకోండి. చూస్తున్నారు కదా. మీకు నిమ్మకాయ కావాలంటే పులుపుకి వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మామిడికాయ ఎట్లా పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా పులుపు అవసరం ఉండదు చాలా మటుకు. కొందరు తీపి మామిడికాయలు, అదే బెంగళూరు మామిడికాయలు వేస్తారు కదా పచ్చివి, వాళ్ళైతే నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకొని రెడీగా అయిపోయిన పప్పులో మనం తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. పచ్చిమిరపకాయ తరుగు, ఇది కూడా తురిమి పెట్టుకున్నాను నేను. పచ్చి కొబ్బరే వాడండి, ఎండు కొబ్బరి బాగుండదు. పచ్చి కొబ్బరి వేస్తున్నాం. క్యారెట్ తురుము, నేను హాఫ్ క్యారెట్ పెద్దది తీసుకున్నాను, పెద్ద దాంట్లో హాఫ్. మామిడికాయ తురుము కూడా నేను ఒక హాఫ్ మామిడికాయ సైజ్ చూపించాక కదా ఇందాక, దాంట్లో హాఫ్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇవి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మామూలు వడపప్పు పెట్టేదానికన్నా ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ముందు ఈ కలర్ చూసే పిల్లలు తినేస్తారు, అంత బాగుంటుంది. ఇది దేవుడికి కూడా ఎంతో ప్రీతికరం శ్రీరామనవమికి. చూస్తున్నారు కదా, ఇది ఎలా తయారు చేయాలో సింపుల్గా చేసేయచ్చు. దీనికి పొయ్యితో పనే లేదు. చూడండి. ఇప్పుడు టేస్టీగా పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. శ్రీరామనవమికి పందిళ్ళల్లో కళ్యాణం జరుగుతుంది కదా, అక్కడ ఎక్కువగా పానకం పోస్తూ ఉంటారు. చిన్ననాటి సంగతులు గుర్తొస్తున్నాయా? ముందుగా ఈ పానకం తయారీకి బెల్లం తీసుకోండి. నేను ఇంత బెల్లం తీసుకున్నాను, ఒక 2 పెద్ద గ్లాసులకి. ఈ బెల్లంలో 2 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టుకుందాం. యాలకులు 2 వేసుకున్నాను నేను. మిరియాలు ఒక 8-9 కారానికి తగ్గట్టు తీసుకోండి. కొంచెం మిరియాలు వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఈ రెండింటిని దంచుకుందాం మనం. ఈ బెల్లంలో నీళ్ళు పోసి నానబెట్టుకుందాం. బెల్లం కరిగేలాగా నానబెట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా దంచుకోండి. ఇలా దంచిన దాన్ని మనం ఈ నీళ్ళల్లో వేసి కలిపేద్దాం. ఇలాచీ మాత్రం కంపల్సరీ వేయండి, వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఈ బెల్లం కరిగే వరకు పక్కన ఉంచేద్దాం. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా సింపుల్. వంట రాని వాళ్ళు కూడా ఇవన్నీ చేసేయచ్చు. వడపప్పు, పానకం అయితే ఇలా కరగనివ్వండి. చూసారా, ఇలా కరిగిపోయింది. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అందుకే శ్రీరాముడికి అంత ఇష్టమేమో ఇది.
ఇది సమ్మర్లో వస్తుంది కదా శ్రీరామనవమి, మనకి ఒంట్లో ఉండే వేడి కూడా బాగా తగ్గుతుంది ఈ పానకం వల్ల. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. చూడండి, ఇలా మిరియాలు వేయడము, ఎలాచీ వేయడం వల్ల దీని టేస్ట్ రెట్టింపు అవుతుంది. చూసారు కదా, ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈజీగా ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. ఎక్కువగా శ్రీరామనవమికి మామిడికాయ పులిహోరే చేస్తూ ఉంటారు. ఇది ఆప్షనల్. మెయిన్గా వడపప్పు పానకం చేస్తారు. ఇది ఆప్షనల్, మనకి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, ఓపిక లేకపోతే వదిలేయచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, వేరుశనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది ఫ్రెష్గా ఉంది కదా, ఇది మా ఇంట్లోదే. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మామిడికాయని ఇలా తురిమి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు నేను ఒక 10 తీసుకున్నాను. 10 ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నాను. మామిడికాయ తురిమే పెట్టుకోండి, మిక్సీలో వేయొద్దు, టేస్ట్ రాదు. ఇట్లా తురుముకుంటేనే టేస్ట్ వస్తుంది బాగా. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే చేసుకోవడం నిమిషం లోపల అయిపోతుంది. పసుపు, ఉప్పు, ఇంగువ వేస్తే బాగుంటుంది. నైవేద్యానికి పెడుతున్నాం కదా, ఇంకా బాగుంటుంది. నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. గ్రౌండ్నట్ టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది యూస్ చేయొచ్చు. సన్ఫ్లవర్ అయినా, రైస్ బ్రాన్ అయినా, ఏది కావాలంటే అది యూస్ చేయండి. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని ఈ పోపు దినుసులన్నీ దాంట్లో వేసేసుకుందాం. మనం జీడిపప్పు కూడా దాంట్లో వేసేద్దాం. చూసారా, నూనె కాగింది. ఆవాలు వేసుకున్నాం. జీలకర్ర, మినపప్పు, శనగబ్యాళ్ళు. మాకు శనగబ్యాళ్ళు అంటే ఇష్టం, అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. వేరుశనగపప్పు, జీడిపప్పు. ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా వేపుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టద్దండి, మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే వేపుకోండి. చూస్తున్నారు కదా, ఇవి వేడైని బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసాను. మీకు చిన్న చిన్న ముక్కలు కావాలన్నా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఎల్జీ ఇంగువ వేస్తున్నాను నేను. ప్రసాదానికి కదా, ఇంగువ కంపల్సరీ వేసుకోండి. గుళ్ళల్లో కూడా కంపల్సరీ ఇంగువ వేస్తారు. ఆ సువాసనతో ఆ ప్రసాదానికి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది. మామిడికాయ తురిమి పెట్టుకోండి. తురిమిన దాన్ని కూడా దీంట్లో వేసుకుంటున్నాం. ఇది 1 నిమిషం మగ్గనివ్వండి. మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా పచ్చిదానికన్నా మగ్గింది అయితే ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా కలిపెట్టుకోండి. ఇది లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 1 మినిట్ అట్లా కలబెడుతూ ఉండండి. హై ఫ్లేమ్ అయితే మళ్ళీ మాడిపోతాయి అన్నీ. చూసారు కదా, మగ్గింది. ఇలా మగ్గాక ఇంకా పొయ్యి ఆపేసేసి మనము
దీంట్లోనే అన్నం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని నేను దీనికి 1.5 డబ్బా అన్నం వేశాను. అంటే సుమారు ఒక 200 గ్రామ్స్ రైస్ వండుకొని ఇలా అన్నం వేశాను. ఇలా కొంచెం చల్లార్చుకోండి అన్నాన్ని. దీంట్లోనే ఉప్పు యాడ్ చేశాను నేను, సరిపడా అంత ఉప్పు వేయి. అన్నం వేడిగా ఉన్నప్పుడు కలపద్దండి, అన్నం బియ్యం అంతా అన్నం ఇరిగిపోతుంది. చల్లారాకే కలపండి. కరివేపాకు ఇప్పుడు యాడ్ చేయండి వేడి అన్నం మీద, అప్పుడు సువాసన చాలా బాగుంటుంది. ఇది చెట్టు కరివేపాకు కదా, ఇంకా సువాసన బాగుంటుంది. దాన్ని అట్లా నెరపండి అన్నం మీద, వేడి అన్నం మీద. దాని వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అన్నాన్ని చల్లారనిద్దాం. చల్లారాక ఇలా కలుపుకొని పెట్టుకుందాం. మీకు పులుపు చాలకపోతే నిమ్మకాయ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, నేను పచ్చని మామిడికాయ తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నన్ను సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారా, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంత కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా ఉండే. ఇప్పుడు దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సింపుల్, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది సమ్మర్లో. ముందుగా ఒక పొయ్యి పెట్టుకొని దాంట్లో బాండ్లీ పెట్టి ఆయిల్ వేయండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. దీంట్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగబెడలు, నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మా బాబుకి శనగబెడలు అంటే చాలా ఇష్టం. జీడిపప్పు, మినపప్పు కూడా యాడ్ చేశాను. చూడండి, ఇలా కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. లో ఫ్లేమ్లోనే వేపుకోండి, హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి. ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకున్నాను. కావాలంటే మీరు కట్ చేసైనా వేసుకోండి. పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. వీటిని కూడా ఫ్రై అవనిద్దాం. ఇంగువ ప్రసాదానికి కాబట్టి ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను కంపల్సరీ. మీ ఇష్టం, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో అన్నం వేసేద్దాం. ఆపేసి పొయ్యి అన్నం వేసి చల్లార్చుకుందాం. దీంట్లోనే సరిపడంత ఉప్పు వేయండి. అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. అన్నం పొడి పొడిగా ఉంది కదా, కొంచెం మెత్తగా పిసుక్కుందాం. చేత్తో మెత్తగా పిసుక్కోండి. ఇట్లా ఉంటే బిరుసుగా అంత టేస్ట్ ఉండదు. చూడండి, ఇలా అన్నాన్ని అంతా క్రష్ చేసి బాగా దీంట్లో పెరుగు వేసుకుందాం. మీగడ పెరుగు ఉంటే వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మీగడ పెరుగు వాడుతున్నాను, లేకున్నా మామూలు పెరుగైనా వాడుకోవచ్చు. చూడండి, ఇలా రెడీ అయిన దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇది దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాం. వీటన్నిటిని వడపప్పు, పానకం, చూసారు కదా, చిత్రాన్నం, దద్దోజనం. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.